ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తమకు చేతనైన సహాయ సహకారాలు అందిస్తే పాఠశాల భావి కాలంలో ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రేయ అన్నారు. ఎడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోజుకు రూపాయి పాఠశాల అభివృద్ధి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశపడకుండా విద్యార్థులు ఎవరికి వారే రోజు ₹1 చొప్పున పోగు చేసి పాఠశాలలను అభివృద్ధి దిశన తీసుకుపోవాలన్నారు. మండల విద్యాధికారి గాలప్ప మాట్లాడుతూ ఇట్టి బృహత్తర కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా పాఠశాలల్లో స్ఫూర్తి పొందాలన్నారు. బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గంగాశంకర్ మాట్లాడుతూ అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమకు ₹60 లక్షల వ్యయంతో అదనపు గదులు నిర్మించి ఇచ్చారన్నారు. అంతేకాకుండా దేశంలోని 6 రాష్ట్రాల్లో అభయ సంస్థ వ్యవస్థాపకులు బాలచంద్ర స్వామి ప్రభుత్వ పాఠశాలలకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆయన స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నతంగా తీర్చిదిద్దబడుతున్నారని అన్నారు. క్రమశిక్షణకు బాలచంద్ర స్వామి మారు పేరన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల పొదుపు పథకాన్ని గ్రామ సర్పంచ్ కందగడ్డ రామచందర్, ఉప సర్పంచ్ గంగాధర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రవికుమార్, గ్రామ పెద్దలు బంజా శంకర్, న్యాయానంది రాజ్ కుమార్, మల్లెపూల శ్రీనివాస్, రామచందర్, విజేందర్, ఉపాధ్యాయ బృందం ఉన్నారు. ఈ కాన్సెప్ట్ నాకు చాలా వినూత్నంగా అనిపించింది. మంచి కాన్సెప్ట్. ₹1 మనం సేవ్ చేయగలిగితే ఒకరోజు ఒక్కొక్క విద్యార్థి తన స్కూల్ కోసం రోజుకు ₹1 పొదుపు చేస్తే దానికి 3 మన అభయ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి శ్రీ బాలచంద్ర గారు ఇస్తారనడం చాలా గర్వకారణం. దీనికి మనందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో ఇక్కడి నుంచి అక్కడికి వినిపించాలి.